నాగేశ్వర్ గారు, ఇస్రోలో గత కొన్ని నెలలుగా 100 మందికి పైగా సైంటిస్టులు రిజైన్లు చేశారు, మరికొందరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ పరిణామంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇకపై ఈ సైంటిస్టుల రిజైన్లను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఏంటి సార్ ఈ సైంటిస్టులు రిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇది మనకు అర్థం కావాల్సింది అంటే ఇస్రో ప్రత్యేకత ఏంటి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియా స్పేస్ యాక్టివిటీ mid-60s ప్రారంభమైంది. మనం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి తొలి అంతరిక్ష రాకెట్ పంపించాం. ఆ తర్వాత మీకు 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏర్పడింది. ఇటీవల కాలం వరకు ఇస్రో మాత్రమే ఇండియన్ స్పేస్ యాక్టివిటీకి నాయకత్వం వహించేది. కారణం ఏంటంటే మన రోదసీ కార్యక్రమం నాన్ కమర్షియల్, అంటే వాణిజ్యపరమైన కార్యక్రమం కాదు, దేశ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి స్పేస్ ప్రోగ్రామ్గానే ఉంటూ వచ్చింది. ఆ తర్వాత ఒక దశ వచ్చాక ఇస్రో కమర్షియల్ యాక్టివిటీ కూడా మొదలుపెట్టింది. ప్రత్యేకంగా దానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి లాంచ్ వెహికల్ టెక్నాలజీని గ్లోబల్ స్పేస్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. కానీ ఇండియన్ స్పేస్ పాలసీ ఇటీవల మోడీ ప్రభుత్వం వచ్చాక దీన్ని ప్రైవేట్ రంగాన్ని కూడా స్పేస్లో ఎలో చేయడం మొదలుపెట్టాడు. అంటే స్పేస్ యాక్టివిటీలో ప్రైవేట్ రంగం అంతకుముందు లేదని కాదు, కానీ అంతకు ముందున్నటువంటి స్పేస్ యాక్టివిటీ ప్రధానంగా మీకు ఇస్రోకు ఉపయోగపడేటువంటి కొన్ని రకాల పనులు ఇండస్ట్రీ చేసేది. ఇప్పటికి కూడా ఇండియన్ స్పేస్ ప్రోగ్రాంలో మొదటి నుంచి కూడా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఉంది, కానీ అది సప్లిమెంటరీ అండ్ సపోర్టింగ్ ఇస్రో యాక్టివిటీ. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాకెట్ లాంచెస్తో సహా శాటిలైట్స్ తయారీతో సహా స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలో చేయడం మొదలుపెట్టాడు. దాంతో స్పేస్ స్టార్టప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మీరు హైదరాబాదే చాలా ఫేమస్, మీకు రాకెట్స్ ప్రైవేట్ స్టార్టప్ రంగంలో రాకెట్లు కూడా ప్రయోగిస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది ఫార్మర్ ఇస్రో ఎంప్లాయీసే, అంటే ఇస్రోలో పనిచేసి రిజైన్ చేసి బయటకు వచ్చి స్టార్టప్లు పెట్టి వారు అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ ప్రైవేట్ స్పేస్ ప్రోగ్రామ్ మొదలయ్యాయో మీకు సాలరీ డిఫరెన్షియల్స్ మొదలయ్యాయి. మీకు ఇస్రోలో ఇప్పుడు ఇస్రో ప్రజెంట్ చీఫ్ కానీ అంతకుముందు చీఫ్గా ఉన్న సోమనాథ్ కానీ హైయెస్ట్ శాలరీ మోర్ దెన్ 2 lakhs, అంతకు మించి రాదు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ శాలరీయే భారత ప్రభుత్వ అత్యున్నత అధికారి క్యాబినెట్ సెక్రటరీ కూడా ఒక మిడిల్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ కన్నా తక్కువ ఉంటుంది. అంత తేడా. మీకు తెలుగు టీవీ ఛానళ్ళ కొంతమంది యాంకర్ల శాలరీలు కూడా ఇస్రో చీఫ్ శాలరీ కన్నా ఎక్కువ ఉంటుంది. సో అంత ఇస్రోకి ఎంత, నేను ఇప్పుడు మీడియాలో చదివింది 2,24,000 అని. 2,24,000 ఏంటి? ఇస్రో చీఫ్ కొడుకు కూతురు సాఫ్ట్వేర్లో చేరితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఇవాళ, ఆ స్థాయికి వచ్చేసింది. సో ఈ కంపారిజన్ ఎప్పుడైతే ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ ఫర్మ్స్ వచ్చాయో మీకు భారీ ఎత్తున శాలరీస్ ఆఫర్ చేయడము, అలాగే మీకు కమర్షియల్ స్టాక్ ఆప్షన్స్ అంటే స్టాక్స్ ఇవ్వడము, ఇవన్నీ మొదలుపెట్టారు. దీంతో ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు కదా. మీకు అంతకుముందు గవర్నమెంట్ యాక్టివిటీ అది కమర్షియల్ కాదు, ఇస్రోకి ఏమీ ఆదాయాలు వచ్చేది కాదు, ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్తో దేశ అభివృద్ధికి ఉపయోగపడే టెక్నాలజీస్ తయారు చేసేటప్పుడు ఇస్రో సంపాదించలేదు, ఇస్రోలోని శాస్త్రవేత్తలకు కూడా ఆదాయము లేదు. కానీ ఎప్పుడైతే ప్రైవేట్ యాక్టివిటీ అయిందో, ప్రైవేట్ రంగంలో కమర్షియల్ యాక్టివిటీ కనుక అది లాభాలు వస్తాయి. ఆ లాభాలు వచ్చినప్పుడు శాస్త్రవేత్తలకు ఎక్కువ జీతాలు ఇవ్వగలిగారు, ఎక్కువ స్టాక్స్ కూడా ఇవ్వగలిగారు. ఇది మొదటి కారణంగా మనకు కనబడుతుంది. అంటే ఈ స్పేస్ యాక్టివిటీ ప్రైవేట్ రంగంలో వచ్చినప్పుడు ఇప్పుడు నాసాతో పోల్చలేము. నాసాలో కూడా మీకు ఇది ఇండియాలోనే కాదు రవిశంకర్ గారు, అమెరికాలో కూడా మీకు స్పేస్ సైంటిస్టు, యూనివర్సిటీస్లో టాప్ ఇంటలెక్చువల్స్, రీసెర్చ్ సెంటర్లో టాప్ ల్యాబొరేటరీలో పనిచేసే వాళ్ళ శాలరీస్ తక్కువనే ఉంటాయి. మీకు ఇప్పుడు ఇస్రో ఇవాళ మీడియాలో వచ్చింది, నాసాలో కూడా 80K to 150K అని. నేను హూస్టన్లో నాసా స్పేస్ సెంటర్ కూడా చూసి వచ్చాను. అఫ్కోర్స్ ఎవరు శాస్త్రవేత్తలు కలవలేదు, కానీ 80K to 150K ఎంత ఇవాళ స్టార్టింగ్ శాలరీ అరౌండ్ 80K ఉంటుంది అమెరికాకి వెళ్తే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్.
కాస్త 5-6 ఏళ్ళు పనిచేస్తే 200K ఉంటుంది. సో అంటే నాసాలో పనిచేసే సైంటిస్ట్ కన్నా కూడా ఎక్కువ. అందువల్ల ఇది ఒక ఛాలెంజ్ మీకు గవర్నమెంట్ ప్రైవేట్ ఎప్పుడైతే పోస్ట్ లిబరలైజేషన్ ఛాలెంజ్, అంతకుముందు మనకి ఇది లేదు. పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్లో ఏమవుతుందంటే గవర్నమెంట్లో సాలరీస్ చాలా తక్కువ. నేను రిటైర్ అయినప్పుడు నా యూనివర్సిటీ ప్రొఫెసర్ శాలరీ 2,80,000. అందులో 50,000 దాకా ట్యాక్సే పోయేది, 52,000. అంటే 2,10,000, 2,20,000 వచ్చేది. నేను ఆ 2 లక్షలు ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో చేరినా 4 లక్షలు 5 లక్షలు వచ్చాయి. కానీ ఉస్మాన్ సిటీలోనే కంటిన్యూ అయ్యాను నేను. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇదే కాదు, 1993లో నాకు ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వారు ఫస్ట్ ఫ్యాకల్టీగా ఆఫర్ చేశారు. అప్పుడు నాకు యూనివర్సిటీలో వచ్చే శాలరీ కన్నా డబ్బులు ఇస్తామన్నారు, యూకేలో ట్రైనింగ్ కూడా పంపిస్తామన్నారు. సో అంత అట్రాక్టివ్ ఉంటుంది ప్రైవేట్. సో అందువల్ల మీకు పబ్లిక్ సెక్టార్ వర్సెస్ ప్రైవేట్ సెక్టార్ వచ్చేటప్పుడు పబ్లిక్ సెక్టార్లో ఉండేటువంటి శాలరీ స్ట్రక్చర్, వేజ్ స్ట్రక్చర్ ఇస్ వే బిలో ప్రైవేట్ సెక్టార్. ఎస్పెషల్లీ హయ్యర్ టాలెంట్ ఉంటే. లోయర్ టాలెంట్ వేరు. ఇప్పుడు మీరు ఒక డ్రైవర్ అనుకోండి, ప్రైవేట్ కంపెనీలో 25,000 ఉంటుంది, గవర్నమెంట్లో రిటైర్ అయ్యేటప్పుడు డ్రైవర్ ₹1,00,000 ఉంటుంది. మీకు ప్రైవేట్ కంపెనీలో ఒక స్వీపర్కు అటెండర్కు 15,000 ఉంటుంది, గవర్నమెంట్ కంపెనీలో రిటైర్ అయ్యే టైం గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో స్వీపర్ కూడా 50,000 ఉంటుంది. సో లోయర్ టాలెంట్ ఏమో బెనిఫిట్ అవుతారు గవర్నమెంట్లో, హయ్యర్ టాలెంట్ ఏమో ప్రైవేట్లో బెనిఫిట్ అవుతారు. ఇది తేడా. అందువల్ల ఎప్పుడైతే మీకు ఈ స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ సెక్టార్ ఎంటర్ అయిందో పెద్ద ఎత్తున ఇస్రోలో శాస్త్రవేత్తలు వెళ్ళడం మొదలయ్యారు. ఇప్పుడు మీరే చెప్పారు, యుఆర్ఆర్ స్పేస్ సెంటర్ నుంచి 80 మంది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి 20 మంది వెళ్ళిపోయారు. ఈ శాస్త్రవేత్తలు వెళ్ళడమే కాదు, మళ్ళీ ఇందులో ఇప్పుడు లేటెస్ట్ అయితే ఇండియన్ స్పేస్ మిషన్ అంటే స్పేస్ స్టేషన్ అంటే రోదసిలో భారతదేశ అంతరిక్ష ల్యాబొరేటరీ పెట్టాలని మనం మొదలు పెట్టాం. అలాగే గగన్యాన్ మొదలు పెట్టాం. ఇండియాస్ హ్యూమన్ స్పేస్ మిషన్ అంటే సొంతగా మనము ఒక మనిషిని రోదసిలోకి పంపించబోతున్నాం. అంతకుముందు రష్యా సహకారంతో పంపించాం. సో ఈ చంద్రయాన్-4 రాబోతోంది. చంద్రయాన్-4, గగన్యాన్ అండ్ ఇండియన్ స్పేస్ స్టేషన్లో పనిచేసే శాస్త్రవేత్తలు ఇవాళ వెళ్ళిపోతున్నారు. చూడండి ఎంత ప్రమాదమో చూడండి దీనివల్ల ఇస్రోకు. అందులో ఆఖరికి మీకు లాంచ్ వెహికల్ అంటే ఈ గగన్యాన్ లాంచ్ చేసేటువంటి వెహికల్ డైరెక్టర్ కూడా రిజైన్ చేశాడు, ప్రాజెక్ట్ డైరెక్టర్ విఆర్ఎస్ తీసుకున్నాడు. సో దీనితో ఇప్పుడు ఇస్రో ఉలిక్కిపడి మేము వీరిని వాళ్ళు రొటీన్గా మీరు అనుమతి ఇవ్వకండి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల ఆ పోస్ట్ లిబరలైజేషన్లో ప్రైవేట్ రంగం ఓపెన్ అప్ అయినప్పుడు ఇదొక అనివార్యమైన ఛాలెంజ్. గవర్నమెంట్లో ఇంకో ఛాలెంజ్ కూడా ఏంటంటే గవర్నమెంట్లో టాలెంటెడ్ నాట్ టాలెంటెడ్ మధ్య ఏమీ తేడా ఉండదు. ఇప్పుడు మా యూనివర్సిటీలో ఉన్నాం మేము. జీవితంలో ఒక ఆర్టికల్ రాయని టీచర్ కూడా అదే టైంలో ప్రమోషన్ వస్తుంది. 1000 ఆర్టికల్స్ రాసి వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ రాసినా అదే వస్తుంది, తేడా ఏమీ లేదు. సో మరి ఇది ఏంటి డిఫరెన్స్? నా అనుభవమే నాకు ఇది. సో అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. మీకు ఎవరు టాలెంట్ ఉన్న రమీలా థాపర్కు ఒకే శాలరీ ఉంటుంది హిస్టరీ ప్రొఫెసర్గా, ఆమె రాసిన పుస్తకం చదివితే అర్థం కాని ప్రొఫెసర్ కూడా అదే శాలరీ ఉంటుంది. టాప్ సైంటిస్ట్ ప్రొఫెసర్గా ఉన్న అదే శాలరీ ఉంటుంది. మీకు అసలు ఏవి రాని అతను కూడా అదే ఉంటుంది. నేను మెడికల్ కాలేజ్లో అదే ప్రాబ్లం, టాప్ మోస్ట్ సర్జన్కు అదే శాలరీ ఉంటుంది. ఒక్క సర్జన్ కూడా సక్సెస్ఫుల్ చేయను కూడా అదే శాలరీ ఉంటుంది. గవర్నమెంట్లో మరి తేడా అంటూ మొదలు పెడితే పేరవీలు మొదలవుతాయి. సో ఇది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకంటే గవర్నమెంట్ సిస్టమ్స్ ఫంక్షన్ డిఫరెంట్లీ. గవర్నమెంట్ సిస్టంలో బ్యూరోక్రసీ ఉంటుంది, ప్రైవేట్ సిస్టంలో పనిచేస్తే రివార్డ్ ఉంటుంది. నీకు ప్రమోషన్స్ కూడా టైం బౌండ్ ఉండదు. మీకు నిజంగా 5 ఏళ్ళలో సీఈఓ కూడా కావచ్చు, 10 ఏళ్ళలో సీఈఓ కూడా కావచ్చు నీ టాలెంట్ ఉంటే. కానీ గవర్నమెంట్లో నీకు ఎంత టాలెంట్ ఉన్నా హైలీ టాలెంటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా చీఫ్ సెక్రటరీ 10 ఏళ్ళ కాడు, రిటైర్ అయ్యే ముందు అవుతాడు అయితే. సో అందువల్ల మీకు టాలెంట్కు గుర్తింపు లేకపోవడం వల్ల కూడా వెళ్ళిపోతున్నారు. కేవలం శాలరీసే కాదు, వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా సరిగా ఉండక బ్యూరోక్రసీలో మీకు నాకు ఇప్పటికి గుర్తు, ఉస్మానియాలో నన్ను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో ఐఏఎస్ ప్రొఫెషనల్లో క్లాస్ చెప్పడానికి ఇన్వైట్ చేస్తే నేను యూనివర్సిటీకి లెటర్ రాస్తే ఆ జాయింట్ రిజిస్ట్రార్ నాకు ఫోన్ చేసి ఏమడుతారు తెలుసా, క్లాస్కి ఎంత ఇస్తారు మీకు అని అడిగాను. ఒక్క మాట కూడా ముస్సోరిలో ఐఏఎస్ ప్రొఫెషనల్ పాఠాలు చెప్పడం ఇట్స్ హానర్ టు అవర్ యూనివర్సిటీ అని అల్లే, మీకు ఎంత ఇస్తారు క్లాస్కు అన్నా. నాకు చిరాకు లేదు అన్న, క్లాస్కి ఆ రోజుల్లో 300-500 ఇచ్చేవాళ్ళు. నాకున్న తెలివితేటలతో హైదరాబాద్లో అప్పుడే బూమింగ్ రియల్ ఎస్టేట్,
నేను వ్యాపారం చేసుకున్నాను అనుకో రియల్ ఎస్టేట్, ఇంతకన్నా లక్షలు 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ సంపాదిస్తా. క్లాసుకి 500 ఆడికి పోయి క్లాస్ ఎప్పుడు కన్నా ఇక్కడ ఒక్క ప్లాటం కూడా 50,000 వస్తాయి. ఇది ఏం మాట్లాడుతున్నారో అన్న. అందువల్ల అంటే ప్రతి దాన్ని బ్యూరోక్రసీ. సో పర్మిషన్లు ఇవ్వరు. నాకు ఇప్పటి గుర్తు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో నన్ను లెక్చర్కి పిలిచారు. నన్ను లెక్చర్కి పిలిస్తే మా యూనివర్సిటీ వాళ్ళు దానికి 100 కోరీలు పెట్టాడు. ఏం చెప్పాలి చెప్పండి ఇక. సో అందువల్ల ఇదంతా చూసిన తర్వాత అదే ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నాను అనుకోండి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బర్క్లీలో మీకు లెక్చర్ పిలిచారంటే ఇది రెస్పెక్ట్ కదా, ఇమీడియట్గా వెళ్ళిపోయిన లీవ్లు ఇచ్చి మీకు ఖర్చులు ఇచ్చి పంపిస్తారు. సో ప్రైవేట్ సెక్టార్కి వచ్చే వరకు ఏముంటుందంటే ఆ మోటివేషన్ ఉంటుంది, ఆ వర్క్ కల్చర్ ఉంటుంది. గవర్నమెంట్లో వచ్చే వరకు ఆ బ్యూరోక్రసీ పైన టాలెంట్ లేనివాడు ప్రమోషన్లు పొంది ఆ పైన కూర్చొని ఉంటాడు. వాడి కింద టాలెంట్ ఉంటే భరించలేడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతా అంటాడు. నాకన్నా నా కిందోడు టాలెంటెడ్ ఉన్నాడు, వాడు ఎక్కడ నన్ను మింగేస్తాడు అని. ఇవన్నీ చూసిన సైంటిస్టులు ఏమనుకుంటారు, బెటర్ వర్క్ కల్చర్. చాలా మనం శాస్త్రవేత్తలు కూడా తప్పు పట్టకూడదు. వాళ్ళు ఏదో డబ్బుల కొరకు వెళ్ళిపోతున్నారు, దేశ పట్ల కమిట్మెంట్ లేదు అని తప్పుడు అభిప్రాయం చేయదు. ప్రైవేట్ రంగంలో అయినా దేశ కమిట్మెంటే కదా. ఇస్రోలో పనిచేసినా, స్టార్టప్లో పనిచేసినా, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కే పనిచేస్తున్నాం, మనం మర్చిపోకూడదు. అదే ఇస్రో నుంచి వెళ్ళిపోతే ఆ సైంటిస్ట్ దేశభక్తి లేదని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. అఫ్ కోర్స్ ఇస్రో నుంచి వెళ్ళిపోవడానికి కారణం కేవలం డబ్బే ఉండాల్సిన అవసరం లేదు. వర్క్ కల్చర్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, డైనామిజం ఉంటుంది, రకరకాల ఫ్యాక్టర్స్. అవి కనుక ఇస్రో ఎన్ష్యూర్ చేస్తే సాలరీ రాకపోయినా కూడా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు కదా. అంటే సైంటిస్టులు రాజీనామా చేస్తే ఇస్రోపై పడే ప్రభావం ఏంటి సార్? ఇస్రో కలిగే